ఎటు చూసినా కన్నీటి సుడులే. తవ్వే కొద్దీ మృతదేహాలు, శరీర భాగాలే. వయనాడులో హృదయ విదారక దృశ్యాలు. ఒకవైపు ఆర్మీ పోలీసులు, విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయక చర్యలు, మరోవైపు తమ వారి కుటుంబ సభ్యులు, బంధువుల కన్నీటి సుడులు. వయనాడులో 5వ రోజు పరిస్థితులు, సహాయక చర్యలపై ఎన్టీవీ గ్రౌండ్. వయనాడులో చురల్మల, ముండక్కైలో ఎక్కడ చూసినా విషాద దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. రెస్క్యూ చేపడుతున్న కొద్దీ మృతదేహాలు బయటకొస్తున్నాయి. వర్షం ఆగడం, బ్రిడ్జి పూర్తి కావడంతో సహాయక చర్యలు వేగవంతం చేశారు అధికారులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. వర్షం పూర్తి స్థాయిలో నిలిచిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడైతే సహాయక చర్యలు అయితే అత్యంత వేగంగా కొనసాగుతున్నాయి. ఓవైపు బ్రిడ్జిల నిర్మాణంతో పాటు ఎవరైతే మృతదేహాలు వెతుకులాట అనేది కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇటు రాడార్లు, జీపీఎస్ సహాయంతో పెద్ద ఎత్తున ఈ ప్రయత్నాలన్నీ కూడా కొనసాగుతున్నాయని చెప్పాలి. ప్రస్తుతం ఏదైతే తాత్కాలికంగా నిర్మించినటువంటి వంతెనలతో పాటు ఏదైతే ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా సాగుతుందనేది కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. భారీ క్రేన్ల సహాయంతో మొత్తం ఎక్కడైతే జల్లెడ పడుతున్నారో వాటన్నిటిని కూడా మొత్తం చెత్త చెదారాలతో పాటు భవనాల కింద ఉన్నటువంటి శిథిలాలను అన్నింటినీ కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. తొలగించిన తర్వాత వాటి కింద ఎవరైనా ఉన్నారా, మృతదేహాలు ఏమైనా గుర్తించే పనిలో పడ్డారని చెప్పాలి. ఒకవేళ కనుక అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా చాలా వరకు కూడా చాలా ప్రాంతాల్లో మృతదేహాల కంటే కూడా శరీర భాగాలనేది కూడా ఎక్కువగా దొరకడం అత్యంత బాధాకరమైనటువంటి విషయంగా కూడా చెప్పాలి. తవ్వుతున్న కొద్దీ కూడా ఒక చోట కాలు, ఒక చోట చెయ్యి ఇలా దొరుకుతున్నటువంటి పరిస్థితి. వాటన్నిటినీ కూడా పోగు చేసి ఇది ఎవరిది అని గుర్తించడానికి మాత్రం డిఎన్ఏతో పాటు అన్ని పరీక్షలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇదే పెద్ద ఒక రకంగా సమస్యగా మారిందనే చెప్పాలి. అయితే 2-3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు ఈరోజు ఉదయం నుంచి కాస్త రిలీఫ్ ఇవ్వడంతో పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేస్తూ ఉన్నారు. దాదాపు 3,000 మందికి పైగా కూడా ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఇతర మొత్తం ఫైర్ సిబ్బంది సహా ఇతర డిపార్ట్మెంట్లు అన్ని కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉన్నాయి. ఒకవైపు మృతదేహాలు ఇప్పటి వరకు కూడా 358 వరకు కూడా లభించడం కూడా జరిగింది. ఇంకా కొన్ని పార్ట్లు మాత్రమే లభించాయి, శరీర భాగాలు మాత్రమే లభించాయి. అయినప్పటికీ కూడా ఎందుకంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మొదట ప్రమాదం జరిగినటువంటి ముండక్కై ప్రాంతం నుంచి దాని తర్వాత ఏదైతే చురల్మల నేనున్నటువంటి ఈ ప్రాంతంలోకి రావడం కూడా జరిగింది. చురల్మల తర్వాత ఇంకొక ప్రాంతం ఉంది. ఇలాగా మొదట ముండక్కైలో కొట్టుకునిచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చురల్మలలో పట్టడం కూడా జరిగింది. చురల్మలలో పడినటువంటి వారి యొక్క మృతదేహాలు గల్లంతైన వారందరూ కూడా దాని తర్వాత ఉన్నటువంటి అత్తమలలో ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ రకంగా ఒక గ్రామం తర్వాత ఒక గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా వేరొక గ్రామంలో కొట్టుకుంటూ పోయి దాదాపు 140 కిలోమీటర్ల తర్వాత కూడా కొన్ని చోట్ల శరీర భాగాలు దొరికాయి. ఏదైతే చురియర్ నదిలో అంటే పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కొనసాగుతున్నాయి. అయితే ముఖ్యంగా ముండక్కై గ్రామంలో దాదాపు 600 మంది వరకు కూడా తేయాకు తోటల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. వారందరూ ఏమయ్యారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పుడు వారందరి ఫోన్ కాల్స్ ద్వారా ట్రేస్ చేసేటువంటి పనిలో పడ్డారు. జీపీఎస్ సిస్టమ్ వాడుతున్నారు, రాడార్లను వాడుతున్నారు, ఏదైతే జాగిలాలను వాడుతున్నారు. ఏ రకమైనటువంటి అవకాశం ఉందో అన్ని రకాల అవకాశాలను కూడా వాడి మరి వారి గల్లంతనేటువంటి వారి విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు ఏ విధంగా రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతుందనే ఒకవైపు కొనసాగుతుంటే మరొక వైపు ఏదైతే ఆసుపత్రుల్లో చనిపోయినటువంటి వారికి దహన క్రియలు కావచ్చు, దానికి సంబంధించి ఎవరు చనిపోయారు అనేది ఐడెంటిఫికేషన్ చేయడానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని కేరళ ప్రభుత్వం వేసింది. 6 మందితో కూడినటువంటి ఈ వైద్య బృందమే ప్రస్తుతం పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి వారి వివరాలను, గల్లంతైనటువంటి వారి వివరాలను కూడా సేకరిస్తున్నారు. అయితే ఇక్కడ అత్యంత బాధాకరమైనటువంటి ఒక విషయం కూడా ఏంట్రా అంటే ఏదైతే బాధితులు రెస్క్యూ ఆపరేషన్ ద్వారా కాపాడి ఇప్పుడు ప్రస్తుతం రిలీఫ్ క్యాంపుల్లో ఉన్నారో వారందరూ కూడా చెప్పేటువంటి వివరాలు చాలా అత్యంత భయానకంగా ఉందని చెప్పాలి. ఇప్పటి వరకు కూడా దాదాపు 46 మంది చిన్న పిల్లలు, మా పిల్లలు కనబడలేదు, మా కుమారుడు కనపడలేదు, మా కూతురు కనపడలేదు, మా మనవడు కనపడలేదు అంటూ కూడా పోలీసులకు చెప్తున్నటువంటి పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగా దాదాపు 46 మంది కూడా మిస్ అయ్యారు అనేది మాత్రం ఇప్పుడు అతి పెద్ద ఒక విషాదంగా మారింది. ఇప్పుడు ఆ 46 మంది ఏమయ్యారు, చిన్నారులు ఏమయ్యారు, అలా విధంగా 600 మంది కార్మికులు ఏమయ్యారు అనే దాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు
దీని మీదే ఇటు ఎన్డీఆర్ఎఫ్ టీం కావచ్చు, కేరళ ప్రభుత్వం కావచ్చు చాలా సీరియస్ గా దృష్టి పెట్టిందనే చెప్పాలి. వీరందరి కోసం గాలింపు చర్యలు అయితే వైపు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ఎందుకంటే నిన్న 4 రోజుల తర్వాత 4 వ్యక్తులు ఒకే ఇంటిలో దొరికారు. అలాంటి చిన్న ఆశతోనే మొత్తం యంత్రాంగం అంతా కూడా పెద్ద ఎత్తున పనిచేస్తుందని చెప్పాలి. ఇప్పటికైతే కొద్దిగా వర్షం అయితే రిలీఫ్ ఇచ్చింది కాబట్టి పూర్తి స్థాయిలో సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అయితే మృతుల సంఖ్య కావచ్చు, ఏదైతే గల్లంతైనటువంటి వారి సంఖ్య కావచ్చు అంతకంతకు పెరుగుతూనే ఉంది. అత్యధికంగా చిన్న పిల్లలు ఎక్కువ మంది దీంట్లో కొట్టుకుపోయారు, గల్లంతయ్యారనేటువంటి వార్త మాత్రం అందరినీ కలిసివేసేటువంటి అంశంగా మారిందని చెప్పాలి. అయితే చిన్న చిన్న పిల్లలవి ఎంత బాధాకరమైనటువంటి చిన్న చిన్న వేళ్లు దొరికాయి, చిన్న చిన్న కాళ్ళు దొరికాయి. కొట్టుకుపోయినటువంటి పిల్లల చిన్న చిన్న కాళ్ళు దొరకడం అవన్నీ కూడా ప్యాక్ చేసుకుని తీసుకెళ్తుంటే మాత్రం అత్యంత హృదయ విదాయకమైనటువంటి దృశ్యాలన్నీ కూడా మనకు కేరళలో ఎన్టీవీ టీం ఎక్కడ చూసినా కూడా కనబడుతుంది. ఒకే కుటుంబానికి చెందినటువంటి 11 మంది ఒక్కరిని ఒకేసారి ఒక బండరాయి బలి తీసుకునింది. ఇలాంటి ఘటనలు ఎక్కడ చూసినా కూడా మనకు కనబడుతున్నటువంటి పరిస్థితి. ఒక కుటుంబం అయితే లోపల అప్పటి వరకు కూడా కొండ మీద ఉన్నారు. కొండ మీద ఉన్నటువంటి తర్వాత కింద ఏదైతే కుక్క పిల్లని కట్టేశారో దాన్ని విడిపిద్దాము, దాన్ని పైకి తీసుకుని వద్దామని చెప్పి తల్లి కూతురులు ఇద్దరు కూడా కిందకి రావడం కూడా జరిగింది. ఇది వెంటనే తీసుకెళ్లిపోద్దామని చెప్పి ఆ తీసుకుని వచ్చి గ్యాప్ షాట్ లోనే పెద్ద ఎత్తున బండరాలన్నీ వచ్చి ఆ తల్లి కూతురులను కూడా కొట్టుకోపోయిందంటూ కూడా ఏదైతే ఆ తండ్రి కన్నీళ్లు పెడుతూ చెప్తున్నటువంటి బాధ కూడా అందరినీ కూడా కలిసివేసే అంశంగా మారింది. సో ఈ రకంగా సహాయక చర్యలు అయితే వేగంగా కొనసాగుతున్నాయి. వాయనాడ్ విలయాన్ని ఓ బాలిక ముందుగానే పసిగట్టిందా? వ్యాసరచన పోటీలో భాగంగా లయ అనే 8వ తరగతి విద్యార్థి రాసిన వ్యాసమే నిజమైందా అంటూ చర్చ జరుగుతోంది. ఇదే ఘటనలో తండ్రిని కోల్పోయిన ఆ బాలిక గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. పాప చదివిన స్కూల్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. వాయనాడు వరదలకు కారణం కేరళ రాష్ట్ర ప్రభుత్వమేనా అంటే అవునని అంటుంది ఏదైతే 8వ తరగతి చదువుతున్నటువంటి లయ అనే అమ్మాయి. ఎందుకంటే ఆ అమ్మాయి ప్రస్తుతం తన తండ్రిని కోల్పోయింది. ఈ వరదల కారణంగా వచ్చినటువంటి ప్రకృతి విపత్తు కారణంగా తన తండ్రిని కోల్పోయినటువంటి బాధ తనకు ఎంతో ఆగ్రహాన్ని, కోపాన్ని తెప్పిస్తుందనే చెప్పాలి. మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ఈ యొక్క గవర్నమెంట్ స్కూలే ఏదైతే ఇక్కడ చురల్మల గ్రామంలో ఈ యొక్క స్కూల్ అనేది కూడా ఉంది. ఇక్కడే లయ అనే అమ్మాయి 8వ తరగతి చదువుతుందని చెప్పుకోవాలి. సో అయితే అప్పటి వరకు కూడా 8th క్లాస్ చదువుతున్న టైంలోనే ఒక ఎస్ఐ రైటింగ్ అనేది కూడా రాయడం కూడా జరిగింది. ఏదైతే తమ గ్రామంలోకి సంబంధించి కావచ్చు, పక్కనే ఉన్నటువంటి ముండక్కయ్యకి సంబంధించి కావచ్చు కొన్ని ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశం ఉంది. దాని కారణంగా మొత్తం మా ఊర్లన్నీ కూడా కొట్టుకొని పోతాయంటూ కూడా ఒక ఎస్ఐ రైటింగ్ అనేది కూడా రాయడం కూడా జరిగింది. ప్రస్తుతం ఆ స్కూల్ అయితే మొత్తం పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఆ స్కూల్లోనే ఆ పాప కూడా 8th క్లాస్ 8th స్టాండర్డ్ చదివింది. ఇది కూడా 1 year బ్యాక్ ఏదైతే ఎస్ఐ కాంపిటీషన్ లో ఆ పాప రాసినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఆ పాప వాళ్ళ తండ్రి కూడా ఇక్కడికే వచ్చి ఉండే ప్రయత్నం చేశారు. ఆ టైంలోనే మొత్తం వరదలన్నీ కూడా కొట్టుకుని వచ్చినటువంటి నేపథ్యంలో తన తండ్రిని కూడా ఆ చిన్నారి కోల్పోవడం కూడా జరిగింది. స్వయంగా ఆ చిన్నారి నేను సంవత్సరం ముందే హెచ్చరించినప్పటికీ కూడా పట్టించుకోలేదు అనేటువంటి మాటను కూడా చెప్పడం కూడా జరిగింది. ఎవరైతే ఆయన గవర్నమెంట్ ఏదైతే స్కూల్ కి సంబంధించినటువంటి మొత్తం టీచర్లు అందరూ కూడా ఇక్కడే ఉన్నారని చెప్పుకోవచ్చు. మనం వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ சொல்லுங்க எத்தனை ஸ்டூடண்ட்ஸ் இங்க இருக்குது? 497. Okay sir. Sir, I think one more sir. Last year back, Laya, one of your student, he write the poetry because of this type of floods is coming there in our village. Right? Sir, it is a part of Little Kites program. He is the convener of Little Kites. Yes, tell me, sir. What he now Laya is studying in the Mepadi Government Vocational Higher Secondary School. At that time, she was studying in this 8th standard, and for as a part of this Little Kite magazine, we were collecting lots of details from our students. So as part of that, she gave me a particular and a poem and also something which is related to this flood. And she is writing something which is related to this flood, and that was published in our last Little Kite magazines. And she in that particular thing, she told that
and she gave an advice to all the peoples that please go away from these particular places because this river is very dangerous. So all these people, you just escape from here. And this is and all these things are said by Sparrow, and she what we say, sir, we have lost everything, and it is and at the same time she has lost his father also. Sir, how many students you lost that school, sir? Now we have 497 students are there. Like here 497 students are studying in the school, and out of these 12 students are 12 death cases are reported, and 12 students are missing there. సో ఇది ఏదైతే లయ అనే చిన్నారి 8వ తరగతి చదువుతుంది, ఆ పాప ఒక ఎస్ఐ రైటింగ్ లో రాయడం కూడా జరిగింది. అది కూడా సంవత్సరం క్రితమే రాసింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పూర్తి స్థాయిలో ఎత్తి చూపుతూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని అన్నింటినీ కూడా చెప్పడం కూడా జరిగింది. ప్రస్తుతం అదే ఏదైతే వాళ్ళకి టీచర్ గా ఉన్నటువంటి ఉపాధ్యాయులే మనకు ప్రత్యక్షంగా ఎన్టీవీకి ఎక్స్క్లూజివ్ గా చెప్పారు. సంవత్సరం క్రితమే మా స్టూడెంట్ హెచ్చరించింది, అయినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోలేదంటున్నారు. దాని కారణంగా ఆ పాప సేఫ్ అయిందే గానీ వాళ్ళ నాన్నను కోల్పోవడం కూడా జరిగింది. ప్రస్తుతం ఆ ప్రమాదానికి కారణమైనటువంటి ఏదైతే ఎస్ఐ రైటింగ్ రాసినటువంటి ఆ స్కూలు, ఆ లయ పాప చదివినటువంటి స్కూల్ ఇదే. దాదాపు 417 మంది ఈ పాఠశాలలో ఉంటే దాదాపు 40 మంది వరకు కూడా పిల్లలు చనిపోవడం కూడా జరిగింది. వారందరూ కూడా ఇక్కడ చదివేటువంటి వాళ్లే. అయితే దీని అంతటికీ కారణం కూడా గతంలోనే చెప్పినప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు అనేటువంటి మాటను సంవత్సరం క్రితమే ఆ లయ అనే పాప ప్రకృతి విపత్తుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక డేటాను పూర్తి స్థాయిలో ఎస్ఐ రేటింగ్ రూపంలో రాసిందంటే ఆ పాపను ఎంతైనా కూడా మెచ్చుకోవాలి. అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఆ పాప అయితే తన తండ్రిని కోల్పోయింది. కేవలం కూడా ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇది. ఇదే మాటను స్వయంగా గాయపడి ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ఆ పాప కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ రకంగా ఏదైతే మానవ తప్పిదమే ఈ యొక్క కేరళ ఫ్లడ్స్ కి ఏదైతే వైనాడు ఘటనకు కారణం అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కెమెరా పర్సన్ చెంచయ్యతో కార్తిక్ ఎన్టీవీ, వైనాడు. వైనాడులో చనిపోయిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది కేరళ సర్కార్. పూర్తి స్థాయిలో సాంకేతికతను వినియోగించుకుంటున్నారు. రాడార్, జీపీఎస్, థర్మల్ స్కానర్లతో మట్టి శిథిరాల్లో ఇరుక్కున్న వారి కోసం అన్వేషిస్తున్నారు. పూర్తి స్థాయిలో కేరళ ప్రభుత్వం సహాయ చర్యల్లో నిమగ్నమైందని చెప్పుకోవాలి. ముఖ్యంగా మృతదేహాలను గుర్తించడానికి అధునాతన సాంకేతికతను కూడా వినియోగిస్తుంది. అలాగా రాడార్లను, జీపీఎస్ ను, ఏదైతే ఇక థర్మల్ స్కానర్ ను కూడా వినియోగిస్తుంది. ప్రస్తుతం ఏదైతే థర్మల్ స్కానర్ ద్వారా భూమి లోపల ఎంత దూరం లోపల ఇది ఉంది అనే దాన్ని కూడా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అదే ఆ థర్మల్ స్కానర్ అనే కెమెరా అనేది మీకు ఎన్టీవీ స్క్రీన్ మీద కూడా కనబడుతూ ఉంటుంది. సో ఈ కెమెరా ద్వారానే 2 మీటర్ల వరకు కూడా భూమి లోపల ఏ స్థాయిలో ఉంది అనేది కూడా ఒక అంచనాకి మనం రావచ్చు. దీని ద్వారా భూమి లోపల బురద ఉన్నప్పటికీ కూడా ఏమున్నప్పటికీ కూడా లోపల పరిస్థితి ఏంటి అనేది కూడా తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఈ కెమెరాల ద్వారా ఉంటుంది. అందుకే ప్రస్తుతం ఆ కెమెరాల ద్వారా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క చోట కూడా సర్చింగ్ చేస్తున్నారు. సో భూమి లోపల ఏ విధంగా అనేది కూడా మనకు చూపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. సో ఈ రకంగా లోపల 2 మీటర్ల వరకు కూడా ఈ యొక్క స్కానర్ అనేది లోపల ఉన్నటువంటి పరిస్థితిని పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అన్నింటినీ కూడా లోపల ఏదైనా ఇంకెవరైనా మానవ మనుగడ ఏమైనా ఉందా లేదా అనేది కూడా గుర్తించడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ రకంగా ఈ యొక్క థర్మల్ స్కానర్ ద్వారా అయితే వినియోగంలోకి తీసుకుని వస్తున్నారు. అదేవిధంగా రాడార్లను ఇప్పటికే వినియోగిస్తూ ఉన్నారు. భూమి లోపల ఎక్కడ మనుషులు ఉన్నారు అనే దాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు జీపీఎస్ టెక్నాలజీ అనేది కూడా వాడుతున్నటువంటి పరిస్థితి. ఇలా అన్ని రకాల సాంకేతికతను కూడా ఈ యొక్క అధికారులు కేరళ రాష్ట్ర ప్రభుత్వం కూడా వినియోగించుకుందని చెప్పుకోవచ్చు. దీని కారణంగా సులువుగా భూమి లోపల ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేయడమే కాకుండా అక్కడ ఎవరైనా మనుషులు ఉంటే మాత్రం వెంటనే వారిని సహాయ చర్యలు చేయడం కావచ్చు, వారందరినీ కూడా వెంటనే బయటకు తీసుకురావడానికి కూడా అవకాశం ఉంటుందని అయితే అధికారులు చెప్తూ వస్తున్నారు. సో ప్రస్తుతం ఈ రకంగా మొత్తం కేరళ వైనాడుకు సంబంధించి 4 గ్రామాలు అయితే ఉన్నాయో ఎఫెక్టెడ్ అయినటువంటి గ్రామాలు అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అన్నింటినీ కూడా జల్లెడ పడుతూ ఉన్నారు. ఎక్కడెక్కడ ఏం జరిగిందనేది ఒకవైపు ఆర్మీ, ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్ టీంతో పాటు అందరూ కూడా ప్రస్తుతం ఈ యొక్క థర్మల్ స్కానర్ ద్వారా వెళ్తున్నటువంటి పరిస్థితి. సో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి
భూమి లోపల ఉన్నటువంటి పరిస్థితిని ఇది 2 మీటర్ల వరకు కూడా పూర్తి స్థాయిలో లోపల వరకు కూడా అంచనా వేస్తుంది. 2 మీటర్ల తర్వాత ఇంకా దాని లోపల ఏముంది అనే దాన్ని కూడా ఈ యొక్క స్కానర్ ద్వారా గుర్తించవచ్చని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తూ వస్తున్నారు. సో ప్రస్తుతం ఆ తరహా పనులైతే ప్రస్తుతం చురుగ్గానే ఏదైతే చురల్మల ప్రాంతంలో జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే 358 మందికి పైగా కూడా చనిపోవడం కూడా జరిగింది. ఇంకా దాదాపు 600 మంది పైగా కూడా గల్లంతయ్యారు. వీరందరూ కూడా ఏమయ్యారో తెలియనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటు అధికారులు, ఆర్మీ అధికారులు అందరూ కూడా అధునాతన టెక్నాలజీ అనేది కూడా వాడుతూ ఉన్నారు. మృతదేహాలను గుర్తింపు కోసం కావచ్చు, లోపల ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేయడానికి జీపీఎస్, రాడార్లు సహా నేను చూపించినటువంటి థర్మల్ స్కానర్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా ఈ యొక్క మృతదేహాలను కనుక్కునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని చెప్పాలి. వైనాడ్ సహాయక చర్యల్లో పాల్గొన్నారు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. టెరిటోరియల్ ఆర్మీలో సభ్యుడిగా ఉన్న మోహన్ లాల్ మోప్పాడి ఆర్మీ క్యాంపు దగ్గర పరిస్థితిని సమీక్షించారు. అహర్నిశలు శ్రమిస్తున్న రెస్క్యూ సిబ్బందిని అభినందించారు. రెస్క్యూ టీం సిబ్బందికి కొన్ని దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. మట్టి శిథిలాల్లోంచి శరీర భాగాలు దొరుకుతూ ఉండడం అందరి మనసులను కలచివేస్తోంది. గాలింపు అయితే పెద్ద ఎత్తున కొనసాగుతున్నది. ఒకవైపు సహాయ చర్యలతో పాటు ఎవరైతే మృతి చెందారో, గల్లంతయ్యారో వారందరి కోసం కూడా అన్వేషణ అయితే మొదలు పెట్టారు. ఓవైపు ఆర్మీ, తర్వాత ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, ఒకవైపు ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని, రాడార్లతో పాటు జీపీఎస్ టెక్నాలజీని కూడా వినియోగించుకుని మరి పెద్ద ఎత్తున ఈ యొక్క గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. అయితే అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా 350 మంది వరకు కూడా చనిపోతే దాదాపు మిగిలిన 200 మంది వరకు సంబంధించినటువంటి అవయవాలు మాత్రమే దొరికాయి. చిన్న చిన్న చేతులు దొరికాయి, చిన్న చిన్న గాళ్లు దొరికాయి. సో ఈ రకమైనటువంటి పరిస్థితులు అనేది ఉన్నటువంటి నేపథ్యంలో దొరికినటువంటి చిన్న చిన్న కాళ్ళు, చేతులు వాటన్నిటినీ కూడా సేకరించి ఏదైతే మెడికల్ దానికోసం కూడా, వైద్యం కోసం కూడా పంపిస్తూ ఉన్నారు. అలా చేసినటువంటి దొరికినటువంటి శరీర భాగాలన్నింటినీ కూడా DNA టెస్ట్ చేసిన తర్వాత ఏదైతే బాధితులకు అప్పగించేటువంటి అవకాశం ఉంటుంది. అప్పగించిన తర్వాతే ఏదైనా గుర్తించేటువంటి పరిస్థితి ఉంటుందే తప్ప దానికి ముందైతే లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అన్ని కూడా చిన్న చిన్న కాళ్ళు, చిన్న చిన్న చేతులు అన్ని కూడా దొరికాయంటే అవన్నీ కూడా చిన్నారులవే, చిన్నపిల్లలవే అని కూడా ఇప్పటికే అధికారులు అయితే అంచనాకు వచ్చారని చెప్పుకోవాలి. మరొక వైపు పెద్దవాళ్ళవి కానీ ఏదైనా కూడా దొరికిన వెంటనే కూడా వాటన్నిటినీ కూడా సేకరిస్తున్నారు. అలా ఇప్పటి వరకు కూడా 200 వరకు కూడా శరీర భాగాలే లభ్యం అవడం మాత్రం అత్యంత బాధాకరమైనటువంటి విషయంగా కూడా అధికారులు చెప్తూ వస్తున్నారు. దొరికినటువంటి ప్రతి దాన్ని కూడా, ప్రతి ఒక్క భాగాన్ని కూడా ఏదైతే కవర్లో నీట్ గా భద్రపరిచి ఏదైతే ఆసుపత్రికి తరలిస్తున్నారో అక్కడ దాని తర్వాత DNA టెస్ట్, ఏదైతే బాధితులు ఇచ్చినటువంటి వివరాల ఆధారంగా వాటన్నిటిని కూడా గుర్తించేటువంటి పనిలో పడ్డారని చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా ఎక్కడ చూసినా కూడా వాయనాడులో ఒక విషాదమైనటువంటి వాతావరణం కనపడింది. ఒకవైపు హెలికాప్టర్ ద్వారా కూడా గాలింపు చర్యలు కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ఒకవేళ కొన ఊపిరితో ఎవరైనా ఉంటే మాత్రం అదృష్టవశాత్తు వాళ్ళందరినీ కూడా వెనువెంటనే కూడా హెలికాప్టర్ ద్వారా కూడా తరలిస్తూ ఉన్నారు. మరొక వైపు కింద ఒకవైపు రెస్క్యూ జరుగుతుంది. పైనుంచి అన్ని రకాలుగా కూడా ఎక్కడ ఏమాత్రం ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా అయితే కేరళ ప్రభుత్వం అయితే పెద్ద ఎత్తున ఈ యొక్క చర్యలు అయితే చేపడుతుందని చెప్పుకోవాలి. అయితే మొత్తం రెస్క్యూ చేస్తున్నంత కొద్దీ కూడా పూర్తి స్థాయిలో యొక్క శరీర భాగాలనేది కూడా పెద్ద ఎత్తున బయటపడడం మాత్రం అత్యంత కలిసివేసేటువంటి అంశంగా మారింది. మనం కూడా, మన ఎన్టీవీ టీం కూడా పూర్తి స్థాయిలో ఆ యొక్క రెస్క్యూ ఆపరేషన్ జరిగేటువంటి ప్రాంతంలోకి వెళ్లినటువంటి క్రమంలో నా కళ్ళతో నేను చూశాను. చిన్న చిన్న చేతులు, అప్పుడే పుట్టినటువంటి బిడ్డ చేతులు కనబడ్డాయి. 8వ తరగతి 6వ తరగతి చదువుతున్నటువంటి చిన్నారుల కాళ్ళు కనబడ్డాయి, పెద్దవాళ్ల చేతులు, కాళ్ళు కనబడ్డాయి. ఇలా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు అనేది ఎన్టీవీ టీము కూడా ప్రతి చోట కూడా కెమెరా ఎటు తిప్పినా కూడా కనబడిందనే చెప్పాలి. ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే 200కు పైగా కూడా శరీర భాగాలు అనేది దొరికిందంటే పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇక్కడ ఏ స్థాయిలో ఈ యొక్క బండరాళ్ళు అనేది ఆ యొక్క ఇంటి మీద బలంగా తగలడం కారణంగా పూర్తిగా వారి శరీర భాగాలు ఎంతలా నుజ్జయ్యాయి అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. వైనాడ్ గవర్నమెంట్ స్కూల్ బాధితులతో నిండిపోయింది. తప్పిపోయిన, గల్లంతైన తమ వారి వివరాల కోసం కుటుంబ సభ్యులు, బంధువులు అధికారులను వాకప్ చేస్తున్నారు.
అనేటువంటి ఆశతో అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. గల్లంతైనటువంటి వారందరూ కూడా దొరుకుతారేమో అన్నటువంటి చిన్న ఆశతో అందరూ కూడా ఏదైతే రిలీఫ్ క్యాంపులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ క్యాంపులకు అన్నిటికీ కూడా చేరుకుంటున్నారు. మొత్తం దాదాపు 4 గ్రామాలు మొత్తం కూడా తుడుచుకుపోయి పెట్టినటువంటి నేపథ్యంలో ఎక్కడైనా ఎవరైనా మన అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేటువంటి ఉద్దేశంతో కూడా పెద్ద ఎత్తున ఆ బాధిత కుటుంబానికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ లో ప్రాణాలతో బయటపడినటువంటి వారందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. వచ్చినటువంటి వారందరూ కూడా తమ వారు ఎక్కడున్నారు అనే దాన్ని కూడా ఈ యొక్క రిలీఫ్ క్యాంపుల్లో మొత్తం కూడా వెతుకులాట ప్రారంభిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కూడా దాదాపు 358 మంది వరకు కూడా ఇప్పటికి వరకు కూడా చనిపోవడం కూడా జరిగింది. దాని తర్వాత ఇంకా మృతుల సంఖ్య రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న కొద్దీ కూడా పెరుగుతుందనే చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ క్యాంపుకు సంబంధించి కావచ్చు, ఇక ఏదైతే తమిళనాడు హెల్ప్ డిస్క్ కు సంబంధించి ఇక్కడే ఏర్పాటు చేశారు. ఈ యొక్క మొత్తం అన్ని చోట్ల కూడా ఇక్కడే దాదాపు 2000 మంది స్టాఫ్ పూర్తి స్థాయిలో ఇక్కడ విధులు నిర్వహిస్తుంది. ఎక్కడ ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా కూడా అందరూ కూడా వారందరికీ కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు. కొద్దిమంది మెడికల్ క్యాంప్ అనేది ఎప్పటికప్పుడు నిర్వహిస్తూనే తమ వారు ఏమయ్యారనేది ఇక్కడికి కంట్రోల్ రూమ్ దగ్గరికి వచ్చి వాళ్ళందరూ కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి. ఎవరైనా మిస్ అయినటువంటి వారు కావచ్చు, ఒక చోట ఉన్నటువంటి వారు కావచ్చు, వారందరినీ కూడా కలిపేటువంటి ప్రయత్నాలు అయితే ప్రస్తుతం ఇక్కడ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఓవైపు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి సమయంలో అలా బయటపడినటువంటి వాళ్ళందరూ కూడా తమ వారు ఏమయ్యారనేటువంటి ఆశతో అందరూ కూడా వస్తున్నారు. ఆ చిన్నబాబు ఉదయం నుంచి ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. ఆ బాబు మాత్రమే ఉన్నారు. ఆ బాబుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారు, కానీ తల్లిదండ్రులు ఇద్దరు కూడా మిస్ అయ్యారు. సో ఈ నేపథ్యంలో ఆ బాబు కూడా ఇక్కడికే వచ్చి ఏమయ్యారు, ఏ క్యాంప్ లో ఉన్నారు అనేది వెతుకులాట అయితే చేస్తూ ఉన్నారు. సో ఈ రకంగా ఇచ్చినటువంటి ఆ ఆధారాల ఆధారంగా కావచ్చు, ఎవరైతే ఆధార్ కార్డు ఆధారంగా, ఇంకా వాళ్ళు ఇచ్చేటువంటి ఐడి ప్రూఫ్స్ ఆధారంగా కూడా అందరినీ కూడా కనిపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. చనిపోయినటువంటి వారి వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తూనే వారికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ యొక్క డెడ్ బాడీలు అన్నింటినీ కూడా ఇచ్చేస్తూ ఉన్నారు. ఇక మిగిలిపోయి దాదాపు 9000 మందికి పైగా కూడా వివిధ రకాల దాదాపు 6 క్యాంపుల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఆ 6 క్యాంపుల్లో ఉన్నటువంటి వారందరూ కూడా తమ వారి కోసం ఎక్కడున్నారని చెప్పి ఆచూకీ కోసం వెతుకులాట చేస్తున్నారు. అలా అందరూ కూడా ఇక్కడ ఏదైతే వయనాడులో ఉన్నటువంటి అతిపెద్ద మెడికల్ క్యాంప్ గా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి వచ్చి మొత్తం అందరూ కూడా వారి యొక్క సహచరుల కోసం, కుటుంబ సభ్యుల కోసం కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఏదైతే వయనాడు గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద కనబడుతోందని చెప్పాలి.